ప్రేమనా మోసమా ఎపిసోడ్ 20. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తిన్నగా స్వప్నిక క్యాబిన్కి వచ్చాడు అనురాగ్. అతడు ఇలా రావడం ఇదే మొదటిసారి. దాంతో ఆశ్చర్యానికి లోనైంది స్వప్నిక. వెనక దాచిన స్వీట్ డబ్బాలోంచి ఓ స్వీట్ తీసి ఆమె నోట్లో కుక్కాడు. ఏంటిది చిన్న పిల్లాడిలా అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని అంది. నేను చిన్న పిల్లవాణ్ణి, నువ్వు చిన్న పిల్లవి. కమాన్, వానలో తడుస్తూ వాన వాన వల్లప్ప అని పాడుతూ ఆడుకుందాం అని అన్నాడు అనురాగ్. అయితే నీకోసం వాన కురవాలన్నమాట. సరేలే, కురుస్తుందిలే, కానీ తీపి చెప్పావు, తీపి కబురు చెప్పవా అని అడిగింది. నేను IBMలో సెలెక్ట్ అయ్యాను అని సంతోషంగా చెప్పాడు. ఈజ్ ఇట్? ఓ కంగ్రాచులేషన్స్ అని గబుక్కున అతడి బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఇది ఆఫీస్ యార్, లెట్ ఇట్ బీ. ఆనందం పట్టలేకపోయాను. ఆఫర్ ఎంత అని అడిగింది. 9 lakhs ప్యాకేజ్ అని చెప్పాడు. ఓ, నన్ను మించిపోయావు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనురాగ్. ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఓ స్వీట్ అతడి నోటికి అందించింది. అతని చేతిని ముద్దాడే గాలిలో తేలిపోతూ స్వీట్ డబ్బా తీసుకెళ్లి టీం మెంబర్స్ అందరికీ పంచింది. అనురాగ్ IBMలో చేరుతున్నాడు. హీ గాట్ గుడ్ డీల్, 9 lakhs అని గర్వంగా అందరికీ చెప్పి వచ్చింది. 1 year ఇక్కడ చేశాక ఇంకో 2 years USAలో చేయాలట. అక్కడి ఖర్చు అంతా వాళ్ళదే అని చెప్పాడు. ఫెంటాస్టిక్ డీల్. అప్పుడు వీళ్ళు నన్ను US పంపితే సరే, లేకపోతే H1B మీద వచ్చేస్తాను. ఇద్దరం ప్రపంచాన్ని చుట్టేద్దాం అని అంది స్వప్నిక. అలా అనగానే అతడు ఇంకా ఏదో చెప్పడానికి సంకోచిస్తూ ఉన్నాడు. అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు స్వప్నిక. పద, లెటస్ సెలబ్రేట్ అని అంటూ లాక్కుపోయింది. మాల్గుడిలో చికెన్ బిర్యానీ తింటూ మధ్య మధ్యలో కోక్ తాగుతూ కబుర్లలో పడ్డారు ఇద్దరు. అన్ని విధాలా నన్ను మించిపోయావు అనురాగ్. అయినా నాకేమాత్రం అసూయగా లేదు. అవన్నీ నాకే వచ్చినంత సంబరంగా ఉందంటే నమ్ము. అమ్మాయిలు తనకు కాబోయేవాడు తనకన్నా పెద్దవాడై ఉండాలి, ఎత్తుగా ఉండాలి, ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి, పెద్ద హోదా ఆస్తి కలిగి ఉండాలి అని ఎందుకు కలలు కంటున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ గర్వం ఏమిటో, ఆ ఫీలింగ్ ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది అంది స్వప్నిక. ఎక్కువ తక్కువలా గొడవ వద్దు, వీఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ అని అన్నాడు అనురాగ్. ఇది వరకు మగాళ్ళు కాస్త ఎక్కువ సమానం అన్నావుగా అని నవ్వింది స్వప్నిక. అతడు ఆమె నవ్వుతో శృతి కలుపుతూ అది నిజమే అని క్షణం ముందు నువ్వు అన్న మాటలే సాక్ష్యం చెబుతున్నాయి అని అన్నాడు. మీ మమ్మీ డాడీలకి చెప్పావా అని అడిగింది. ఇంకా లేదు, ఫస్ట్ నీకే చెప్పా అన్నాడు. భలే వాడివే అని టకటక డయల్ చేసి ఇచ్చింది. నాకన్నా కన్నవాళ్ళు ఎక్కువ సంతోషపడతారు. సంతానం ఎంత వృద్ధిలోకి వస్తే వారికంత పండగ అని అంది. దాంతో తండ్రికి ఆ తర్వాత తల్లికి చెప్పి వారి సంతోషాన్ని పంచుకున్నాడు అనురాగ్. ఈలోగా తన తల్లిదండ్రులకి చెప్పేసింది స్వప్నిక. వారి అభినందనలు అందుకున్నారు ఇద్దరు. లంచ్ పూర్తయ్యాక మెల్లగా అన్నాడు అనురాగ్, పోస్టింగ్ బెంగళూరులో ఇచ్చారు అని. దాంతో వాట్ అని అరిచింది స్వప్నిక. కూల్ డౌన్, అక్కడికి కావాలి అట. దాంతో నువ్వక్కడ నేనిక్కడ, అలా ఎలా కుదురుతుంది అంది స్వప్ని. అదేమంత దూరమని, అక్కడ రాత్రి బస్సు ఎక్కితే తెల్లారేసరికి ఇక్కడ ఉంటాను. ట్రైన్లు ఫ్లైట్లు ఉండనే ఉన్నాయి. దూరంగా వెళ్ళినంత మాత్రాన దూరం అయిపోము అని అన్నాడు. అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది స్వప్నిక. లేదు, నిన్ను వెళ్ళనివ్వను. ఇక్కడే అలాంటి ఛాన్స్ వస్తుంది, ప్రయత్నిద్దాం అనురాగ్ ప్లీజ్ అని అంది స్వప్ని. IBM ఆఫర్ కాదనుకుని అని ఆగిపోయాడు. పోనీ నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. నాకు వచ్చాక ఇద్దరం ఒకేసారి వెళ్దాం. నిన్ను వదిలి ఉండలేను అని బేలగా నిస్సహాయరాయులుగా చూసింది. నువ్వు వచ్చేదువులే గాని నీ ప్రాజెక్టు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కదా. అది అవ్వగానే టెక్ పీపుల్కి గుడ్ బై చెప్దు గాని ఈలోగా మా కంపెనీలోనే నా రిఫరెన్స్ మీద గుడ్ ఆఫర్ వస్తుందేమో ట్రై చేస్తాను అని అన్నాడు. దాంతో తప్పదంటావా అని అంది. నో అదర్ వే, లెట్ అస్ ట్రై టు అడ్జస్ట్ అని అన్నాడు. దాంతో ఇంకా ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అడ్జస్ట్ అన్న పదానికి మండిపడనూ లేదు. సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక అనురాగ్ బెంగళూరు వెళ్ళి దాదాపు 2 నెలలు అవుతుంది. ఇంతదాకా ఒక్కసారి రాలేదు. అతడు వెళ్తుంటే స్వప్నిక ఎన్నో జాగ్రత్తలు చెప్పింది, ఎన్నో ప్రామిస్లు తీసుకుంది. అవన్నీ ఏ ఏట్లో కలిసిపోయాయో తెలీదు. మొదట్లో తరచు కాకపోయినా ఎక్కువగానే ఫోన్ చేసేవాడు. అతడు చేశాడా లేదా అనేది పట్టించుకోకుండా తను మాత్రం రోజు చేసేది. కొన్నిసార్లు మాట్లాడేవాడు. చాలాసార్లు లిఫ్ట్ చేయకపోవడమో స్విచ్ ఆఫ్ చేయడమో చేసేవాడు. ఊరు మారేసరికి ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తాడని కలలో కూడా ఊహించలేదు ఆమె.
అసలు ఎవరైనా ఇంత త్వరగా మర్చిపోతారంటే నమ్మశక్యం కావట్లేదు. ఎన్ని కలలు కన్నారు, అవన్నీ చిరుగాలికే కొట్టుకుపోవడం ఎంత చిత్రం. అతడికి తన మీద మోజు, ఆకర్షణ తగ్గాయా లేక మరొకరి ఆకర్షణలో పడ్డాడా? గాయత్రి భర్త సతీష్ ఐబీఎంలో పనిచేస్తున్నాడని తెలిసి అతడి ద్వారా కూపీ తీయించింది. అనురాగ్ చాలా హుషారుగా ఉంటున్నాడట. అతడు గర్ల్స్తో చనువుగా ఉంటాడు కాబోలు కదా అని ఎదురు ప్రశ్నించాడతడు. దాంతో అనురాగ్ తనకి దూరం జరిగాడు అన్న అభిప్రాయానికి వచ్చేసింది స్వప్నిక. దాంతో డిప్రెషన్కి లోనైంది. అయినా నమ్మలేకుండా, జీర్ణించుకోలేకుండా ఉంది. ఆశ కొన ఊపిరితోనే అయినా కొట్టుమిట్టాడుతోంది. ఫోన్లో ఎన్నో అడగాలని, ఒక రకంగా నిలదీయాలని చూసింది. కానీ దానికి ఆస్కారం ఇవ్వలేదు. ఒక రోజున చాటింగ్లో కలిశాడు. నాకు ఇప్పటికీ నమ్మకం చిక్కటం లేదు. నువ్వు నా అనురాగ్వేనా అనురాగ్ అని అడిగాను. నేనేం మారలేదు, ఎప్పటిలానే ఉన్నాను అని అన్నాడు. నాతో ఎక్కువ మాట్లాడడం లేదే, నన్ను కలవడానికి రాలేదేం అని అడిగాను. అవసరం అనిపించలేదు అని అన్నాడు. నన్ను చూడాలని కూడా అనిపించలేదా? నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలనిపించలేదా? నేనేం చేస్తున్నానో, ఏం తింటున్నానో, నీకోసం ఎంత కలవరిస్తున్నానో, మరింతగా తప్పిస్తున్నానో తెలుసుకోవాలని ఒక్కనాడు, ఒక్క క్షణము అనిపించలేదా అని అడిగింది స్వప్నిక. స్వప్ని, మనం రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు ఓరల్గా చేసుకున్న అగ్రిమెంట్ని ఓసారి గుర్తు చేసుకో. ఇద్దరం కలిసి ఉంటాం, కలిసి తింటాం, కలిసి పడుకుంటాం, కలిసి పంచుకుంటాం. అంతే తప్ప ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. నీ బాధ్యత నాకు లేదు, నా బాధ్యత నీకు లేదు. ఎవరు మరొకరి మీద ఆధారపడరు, అధికారం చలాయించరు, మరొకరి స్వేచ్ఛకి ఇష్టానికి అడ్డురారు. ఇష్టం ఉంటే కలిసి ఉంటాం, లేకపోతే విడిపోతాం. అదే కదా మనం అనుకున్నది అని అన్నాడు. ఆఫ్ కోర్స్, అలా అని మన మధ్య ఎలాంటి అనుబంధమో లేదా అని అడిగింది. ఏముంది చెప్పు, కలిసి ఉంటే పార్ట్నర్స్ మీ, విడిపోతే ఎక్స్ పార్ట్నర్స్ మీ, దట్స్ ఆల్ అని అన్నాడు అనురాగ్. దారుణంగా మాట్లాడకు. ఐ వాంట్ యూ. నువ్వు నాకు కావాలి. నువ్వు అంటే ఇప్పుడే ఈ క్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చేయడానికి నేను రెడీ అని అంది స్వప్ని. అప్పుడు ఏమవుతుందో ఆలోచించు. నీకు సంపాదన ఉండదు, అన్నిటికీ నా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక స్వేచ్ఛ ఉండదు, సో సమానత్వం ఉండదు. నీ అహం దెబ్బతింటుంది. రాజీ పడలేక రెచ్చిపోయి ప్రవర్తిస్తావు. అశాంతి, ఆందోళన, కోపం, ద్వేషం, ఆఖరికి విడిపోవడం. అదేమైనా బాగుంటుందా చెప్పు? సాంప్రదాయిక భార్యగా మారటానికి నీ శరీరంలోని ఏ అణువు ఒప్పుకోదు. సో మనం ఇలా ఫ్రెండ్లీగా విడిపోవడం ఇద్దరికి మంచిది. గుడ్ బై ఫర్ ఎవర్ అని ఆఫ్లైన్ అయ్యాడు. ఆ మాటలకి షాక్ అయింది స్వప్నిక. సర్వశక్తులు ఒక్కసారిగా హరించుకుపోయినట్లు కూలబడింది. కన్నీళ్లు రాలేదు, గుండెల్లో మాత్రం దుఃఖం పొర్లి పొర్లి ఏడుస్తోంది. ఆఫీస్కి వెళ్ళలేదు, వంట జోలికి పోలేదు. తనలో తను దుఃఖిస్తూ ఉండిపోయింది. తను చేసిన తప్పేమిటో, తను ఎక్కడ తప్పటడుగు వేసిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అనురాగ్ మంచివాడని విశ్వసించడం ఒక్కటే ఘోరాపరాధం అనిపించసాగింది. బాబా పరంకుశం అన్నట్లు అతడు మగాడు. ఈజీగా దులుపుకెళ్ళిపోయాడు. తన పరిస్థితి ఏమిటి? ఫ్రెండ్స్లో, బంధువుల్లో, సంఘంలో తన స్థానం ఏమిటి? అందరికన్నా భిన్నంగా నడిచినందుకు తనకు విధించిన శిక్ష ఇది అని అనుకుంది స్వప్నిక. స్వప్నిక ఆఫీస్కి వెళ్ళడం లేదని తెలిసిందో ఏమో గాయత్రి ఫోన్ చేసింది స్వప్నకి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.